హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజుతో మనకు ఛానల్లో 10K సబ్స్క్రైబర్స్ అయితే నాతో ఉన్నారు. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయబోదు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, మనకింత రీచ్ వస్తుందా, సో మన క్లాసెస్ అనేవి ఎవరు చూస్తారు. సో ఫస్ట్ ఒకటే నేను ఫిక్స్ అయ్యాను, ఎవరు చూడకపోని అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్లో 5 మెంబర్స్ 2 మెంబర్సే కానివ్వండి చూస్తే అదే చాలు కదా. సో కన్సిస్టెన్స్గా ఏదైనా సరే మనం ఒకటి నమ్మకం అనేది ఉంచుకోవాలి కదా. సో ఆ నమ్మకం అయితే ఉంచుకున్నా. 1 ఇయర్ అయింది. 1 ఇయర్కి 10K సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ సపోర్టే కన్నా లేకపోతే మాత్రం ఇంతవరకు నేను ట్రావెల్ చేసేదాన్నే కాదండి. ఈ జర్నీలో మీతో చాలా క్లాసెస్ అయితే చేశాను. సమ్టైమ్స్ ఏదైనా క్లాసెస్ చేసేటప్పుడు అందులో మళ్ళీ మనకు పాజిటివ్ ఏంటి నెగిటివిటీ ఏంటి, సో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో ఈ కంప్లీట్గా ఈ 1 ఇయర్లో అయితే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సో ఇలానే మీ సపోర్ట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా నేను ఫ్యూచర్లో కూడా అచీవ్ చేయగలనే కాన్ఫిడెంట్ అయితే ఉందండి. సో వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అసలు నేను ఐ కాంట్ బిలీవ్ నేను 10K వరకు వస్తాననేసి. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పటికీ ఉండాలి. సో ఇలానే మంచి మంచి క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాను. మనం చేసే క్లాసెస్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ బేస్డ్ కింద అయితే ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ ఏది కానీ లేదండి. సో ఐ థింక్ నేను తీసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. మన దగ్గర ఉండే దాంతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో ఆ టెక్స్ట్ బుక్స్ని మనం కాకుండా వేరే వాళ్ళకు కూడా యూజ్ అయితే అంతే చాలు కదా. కొత్తగా తీసుకొని ఇబ్బంది పడ్డాము, అందులో మళ్ళీ మనకు మ్యాటర్ ఏది ఉంటుందా ఇది ఉంటుందా అది ఉంటుందా కంపేర్ చేసుకోవడం ఇవన్నీ టైం వేస్ట్ అండి. ఏదైనా సరే ఎప్పటికైనా సరే ఒక మంచి టెక్స్ట్ బుక్స్ని మించిన బుక్ ఏది ఉండదని నా ఫీలింగ్. అండ్ రివిజన్కి అయితే మీరు ఏదైతే చాలా ఇయర్స్ నుండి యూజ్ చేస్తూ అదొక నమ్మకం అనేది ఉంటుంది, ఫలానా దాంట్లో బాగుంటుంది కదా, రివిజన్ చేయడానికి బిట్స్ అయితే బాగుంటాయి కదా. సో అలాంటి వాటికి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే రకరకాల బుక్స్ అనేవి మార్కెట్స్లో ఉంటున్నాయి. సో అవన్నీ కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఉంటాయండి. ఉంటాయి. మనకు ఏదైతే మ్యాటర్ ఉంటుందో అదే ఉంటుంది. బట్ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ మనిషికి ఎప్పుడు కూడా అందులో ఏముందో మ్యాటర్ ఇందులో ఏముందో అని. సో ఇవన్నీ పక్కన పెట్టేసి మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇన్ కేస్ ఏదైనా మనకు దొరకకపోతే అప్పుడు మనకు ఏదైతే బిలీవ్ చేస్తామో దానిలో కంటెంట్ బాగుంటుందనేది ఉంటుందో అకాడమిక్ బుక్స్ అనేవి యూజ్ చేయండి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ మాత్రం ఎప్పటికీ ఇలానే ఉండాలి. సో ఇంకా చూడండి, లాస్ట్ క్లాసెస్లో మనం యత్నదోష పద్ధతి గురించి అయితే హాఫ్ అయితే నేర్చుకున్నాం కదా. అంటే ఎవరు ప్రతిపాదించారు, సిద్ధాంతాలు ఎన్ని ఉన్నాయి, సో దాంతోపాటు యత్నదోష పద్ధతి అనేది హాఫ్ నేర్చుకున్నాం. అభ్యసన సూత్రాలు ఏంటి, సంసిద్ధత నియమం అంటే ఏంటి, ఫలిత నియమం ఏంటి, దాని గురించి అయితే నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్ వచ్చేసి అభ్యాస నియమం గురించి అయితే నేర్చుకుందామండి. సో మనకు నియమాలు తప్పనిసరిగా ఖచ్చితంగా బిట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చింటాడు. ఆ ఆప్షన్స్లో ఏది మనకు ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో మెయిన్గా మనకి ఏదైతే సూత్రాలు కానివ్వండి, మెయిన్గా ప్రతిపాదించింది ఎవరు, ఏ సూత్రాన్ని ప్రతిపాదించారు, ఏ నియమం దేనికి వర్తిస్తుంది అనేది మైండ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ అనేవి మనం తెచ్చుకుంటాం. సో ఇంకా లేట్ చేయకోకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాము. అభ్యాస నియమం అంటే ఒక నైపుణ్యాన్ని రిపీటెడ్గా నిర్వహించడాన్ని అభ్యాసం అంటారండి. అంటే మళ్ళీ నిర్వహించడాన్ని అభ్యాసము అంటారు. ఏదైనా ఒక నైపుణ్యాన్ని మరల నిర్వహించడాన్ని అభ్యాసం అంటారు. అభ్యసించిన విషయాన్ని మళ్ళీ చదవడం వల్ల అభ్యసనం ఏమవుతుంది, అక్కడ బలపడుతుందనేసి మనకు అభ్యాస నియమం పేర్కొంటుంది. దీనిలో అంతర్గతంగా కనిపించే సూత్రాలు మనకు 3 అయితే ఉన్నాయి. సో ఆ 3 సూత్రాలు ఏంటి, నవ్యత సూత్రము, పౌనపున్య సూత్రము, పునర్వృత సూత్రము. ఇలా 3 రకాల సూత్రాలు అంతర్గతంగా కనిపించే 3 సూత్రాలు అయితే ఉన్నాయి. నూతన విషయాలు అభ్యసించాలన్న ఆసక్తి కలిగి ఉంటారనే నవ్యత సూత్రం పేర్కొంటుంది. నవ్యత సూత్రం దేనిని పేర్కొంటుందంటే కొత్త విషయాలు అభ్యసించాలనే ఆసక్తిని కలిగి ఉంటారని నవ్యత సూత్రము పేర్కొంటుంది. నెక్స్ట్ పౌనపున్యం దేనిని తెలుపుతుందంటే ఒక నైపుణ్యం కొత్తదైనందువలన
ఆ నైపుణ్యాన్ని మరలా మరలా చేయడాన్ని లేదా మరలా నిర్వహించడాన్ని పౌనఃపున్య నియమము తెలుపుతుంది. ఒక నైపుణ్యము కొత్తదైనందువలన ఆ నైపుణ్యాన్ని మళ్ళీ చేయడాన్ని లేదా మళ్ళీ నిర్వహించడాన్ని పౌనఃపున్య నియమము తెలుపుతుంది. మరి ఈ పునర్విత సూత్రం దేనిని వివరిస్తుందంటే ఉపయోగిత నియమము, నిరుపయోగిత నియమాలను కలిపితే పునర్విత సూత్రము వివరిస్తుంది. నెక్స్ట్, ఒక పనిని మరలా ఉపయోగించడం వల్ల ఆ పనిలో నైపుణ్యం సాధించవచ్చు అని, ఆ పనిని ఒకసారి నిర్వహించి విడిచిపెట్టడం వల్ల ఆ పనిలో నైపుణ్యత క్షీణిస్తుందని తెలియజేసే సూత్రమే పునర్విత సూత్రము. సో పునర్విత సూత్రం అంటే ఏం లేదా అండి, ఒక పనిని మనము ఏదైనా కంటిన్యూ చేస్తూ ఉంటే అప్పుడు మనం ఏదైనా గెయిన్ చేయవచ్చు. కానీ ఆ పనిని మనము ఒకసారి చేసి ఒకసారి మనం వదిలేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ నైపుణ్యత అనేది తగ్గుతుందా లేదా మనకు పెరుగుతుందా? తగ్గుతుంది కదా. సో దానిని తెలియజేయడాన్ని పునర్విత సూత్రము అంటారు. ఏదైనా ఒక పని మనము చేస్తాము, సో ఆ పనిలో మనము నైపుణ్యం సాధించాలంటే అది చెయ్యాలి. లేదు నేను చేయలేను నిర్వహించి దాన్ని మనం వదిలేసామనుకోండి, ఆ పనిలో నైపుణ్యత అనేది క్షీణిస్తుంది. సో దానిని తెలియజేసే సూత్రమే పునర్విత సూత్రము. ఇంటి పనిని, పునఃస్మరణను, పునర్బలాన్ని ఈ నియమం సమర్థిస్తుంది. ఈ పునర్విత సూత్రం అనేది పునఃస్మరణ, అలాగే ఇంటి పని, హోంవర్క్ ఉంటుంది కదా, సో పునర్బలనాన్నే ఈ నియమము సమర్థిస్తుంది. గత తరగతిలో బోధించిన పాఠ్యాంశంపై మౌఖిక ప్రశ్నలు వేసి ప్రస్తుత పాఠ్యాంశాన్ని పరిచయం చేయాలని ఈ నియమం పేర్కొంటుంది. అంటే అభ్యాస నియమం. బోధించిన పాఠ్యాంశానికి సంబంధించిన అనుబంధ గ్రంథాలను పఠింపచేయాలని ఆ నియమం మనకు తెలుపుతుంది. అభ్యాసం కూసు విద్య, సాధనమున పనులు సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెతలు అభ్యాస నియమాన్ని సమర్థిస్తాయి. సో అభ్యాస నియమాన్ని సమర్థించేవి ఏంటంటే అభ్యాసం కూసు విద్య, సాధనమున పనుల సమకూరు ధరలోన, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే సామెతలు దేనిని సమర్థిస్తున్నాయి అంటే అభ్యాస నియమాన్ని సమర్థిస్తున్నాయి. ఇది మనకు అభ్యాస నియమం గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, అభ్యసన అనుషంగిక నియమాలంటే అందులో మళ్ళీ మనకు రకాలైతే ఉన్నాయండి. 7 రకాల నియమాలైతే ఉన్నాయి. ఫస్ట్ వన్ కన్నా చూసుకుంటే కాల వ్యవధి నియమము. కాల వ్యవధి నియమం అంటే అభ్యసన సామర్థ్యానికి కాల వ్యవధికి మధ్య విలోమ సంబంధం ఉంటుంది. నిర్వహించిన అభ్యాస కార్యక్రమానికి దానివల్ల వచ్చిన ఫలితానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ఈ నియమము పేర్కొంటుంది. అభ్యసన సామర్థ్యానికి అలాగే కాల వ్యవధికి మధ్య ఏ సంబంధం ఉంటుందంటే విలోమ సంబంధం ఉంటుంది. అండ్ నిర్వహించిన అభ్యసన కార్యక్రమానికి అండ్ దానివల్ల వచ్చిన ఫలితానికి మధ్య కాల వ్యవధి తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని కాల వ్యవధి నియమము మనకు పేర్కొంటుంది. సెకండ్ వన్ కన్నా చూసుకుంటే ప్రేరణకారక నియమము. ప్రేరణకారక నియమం అంటే ఒక పనిని నిర్వహించడం వల్ల వచ్చిన బహుమతి లేదా ఒక పనిని చేయడం వల్ల దండన నుంచి లేదా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది ప్రేరణకారకముగా పనిచేసి అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుంది. మరొకసారి చూడండి, ఏదైనా మనం ఒక పని నిర్వహించడం వల్ల అప్పుడు ఏమవుతుంది, బహుమతి లేదా ఒక పని చేయడం వల్ల శిక్షలు కానీ దండన కానీ ఇలా ఎస్కేప్ అవ్వడం అనేది ప్రేరణ కారకముగా పనిచేసి అభ్యసన సామర్థ్యాన్ని పెంచుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సాదృశ్యత నియమం. సాదృశ్యత నియమం అంటే సాదృశ్యంగా ఉండే అంశాలు ఒకేసారి అభ్యసించడం వల్ల అభ్యసనం అర్థవంతంగా జరుగుతుందని ఈ నియమం పేర్కొంటుంది. సాదృశ్యంగా ఉండే అంశాలండి, సాదృశ్యంగా ఉండే అంశాలు ఒకేసారి నేర్చుకోవడం వల్ల అభ్యసనం అనేది అర్థవంతంగా జరుగుతుందని మనకు సాదృశ్యక నియమం మనకు పేర్కొంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఆసియా ఖండం ఉనికి కానివ్వండి, ఉనికి, అలాగే నెక్స్ట్ ఆఫ్రికా ఉనికి కానీ ఆస్ట్రేలియా ఉనికి వంటి ఇవి అన్ని అంశాలను ఒకేసారి బోధించడం. నెక్స్ట్ ఫోర్త్ వన్ సంబంధిత నియమము. సంబంధిత నియమం అంటే ఒక పాఠ్యాంశం అర్థం కావడానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకేసారి పరిచయం చేయాలని ఈ నియమం పేర్కొంటుంది. సంబంధిత నియమం అంటే ఏం కాదండి, ఒక పాఠ్యాంశం, సో ఏదైనా ఒక పాఠ్యాంశం మనకు అర్థం కావడానికి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయి కదా, సో అన్ని అంశాలు ఒకేసారి పరిచయం చేయాలని సంబంధిత నియమము తెలుపుతుంది. మరి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉనికి అనే భావనను ఏర్పరచడానికి అక్షాంశాలు, రేఖాంశాలు అనే అంశాలను కూడా దానితో పాటే బోధించడం. ఉనికి అనే భావనను ఏర్పరచడానికి
అక్షాంశాలు రేఖాంశాలు అనే అంశాలు ఉంటాయి కదా, సో దానితో పాటే మనము బోధించడం. నెక్స్ట్ వన్ సామీప్యత నియమం. సామీప్యత నియమం అంటే రెండు అంశాల మధ్య వ్యతిరేక సంబంధం వల్ల కానీ అనుకూల సంబంధం వల్ల కానీ అవి సంస్కరణం చేయబడతాయి. అంటే పాజిటివ్గా అండ్ మనకు వ్యతిరేకంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. సో వాటి మధ్య సంస్కరణం చేయబడతాయి అంశాల మధ్య. ఇలా సంస్కరణం చేయబడిన అంశాలు ఒకేసారి బోధించాలని ఈ నియమం పేర్కొంటుంది. అంటే రెండు అంశాలు ఉంటాయండి. సో ఆ రెండు అంశాల మధ్య వ్యతిరేక సంబంధం కావచ్చు, అనుకూల సంబంధం వల్ల కానీ అవి సంస్కరణం చేయబడతాయి. సో ఆ సంస్కరణం చేయబడిన అంశాలను ఒకేసారి బోధించాలని మనకు సామీప్యత నియమం అనేది పేర్కొంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1947 అనగానే స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అనేది గుర్తుకు రావడము, తాజ్మహల్ అనగానే షాజహాన్ గుర్తుకు రావడం వంటివి ఈ నియమానికి సంబంధించింది. నెక్స్ట్ 6th వన్ పాక్షిక చర్య నియమం. పాక్షిక చర్య నియమం అంటే బోధించబోయే పాఠ్యాంశాన్ని అర్థవంతమైన విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని బోధించాలని ఈ నియమం పేర్కొంటుంది. బోధించబోయే పాఠ్యాంశాన్ని అండి. సో మనం ఏదైతే బోధించాలనుకున్నామో ఆ పాఠ్యాంశాలను అర్థవంతమైన విభాగాలుగా చేసి ఒక్కొక్క విభాగాన్ని బోధించాలని ఈ నియమం పేర్కొంటుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఆసియా ఖండం అనే యూనిట్లో భాగంగా వివిధ ఉప యూనిట్లను బోధించడము. నెక్స్ట్ 7th వన్ బహుళ ప్రతిస్పందన నియమం. లాస్ట్ వన్ కూడా బహుళ ప్రతిస్పందన నియమం అంటే ఒకే ఉద్దీపనకు అనేక ప్రతిస్పందనలు కలగడం కానీ అనేక ఉద్దీపనలకు అనేక ప్రతిస్పందనలు కలగడం వల్ల కానీ అభ్యసనము క్షీణిస్తుందని ఈ నియమం పేర్కొంటుంది. అంటే ఒక ఉద్దీపన ఉంటుంది. సో ఆ ఉద్దీపనకు అనేక ఉద్దీపనకు ప్రతిస్పందనలు కలగడం కానీ లేదా అనేక ఉద్దీపనలకు అనేక ప్రతిస్పందనలు కలగడం వల్ల కానీ అభ్యసనము క్షీణిస్తుందని బహుళ ప్రతిస్పందన నియమము మనకు పేర్కొంటుంది. సో ఇదండి యత్నదోష పద్ధతిలో చాలా అంటే చాలా నియమాలు అయితే మనం నేర్చుకున్నాం. మరొకసారి చూడండి, యత్నదోష పద్ధతి అంటే ఏంటి, ఎన్ని సూత్రాలు ఉన్నాయి, ఎన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల్లో మళ్ళీ మనకి అభ్యసన అనుషంగిక నియమాలు అంటే ఏంటి, అందులో ఉండే రకాలు ఏంటి అని కంప్లీట్గా 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో వీడియోని లాస్ట్ వరకు చూసారనేసి అనుకుంటున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూసింటే మాత్రం కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అందరికీ మరొకసారి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.